ఈ ప్రాంతానికి రావడానికి గల కారణం ఒకటి చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం శాంతినగర్లో, చిలకలూరిపేట శాంతినగర్లో నేను నివాసం ఉన్నాను. అక్కడ పరిచర్య చేశాను. అక్కడ పరిచర్య చేసిన దినాల్లో ఓ రోజు ఓ తమ్ముడు వచ్చాడు బైక్ వేసుకొని, ఓ చిన్నోడు. యేసు ప్రభుని ఎరగనటువంటి అన్యుడు. యేసు ప్రభు గురించి తనకు తెలియదు. నా దగ్గరకు వచ్చాడు. రోడ్డు మీద నా కోసం నిలబడి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు వచ్చినాడు. నేను మందిరంలో ప్రార్థన చేసుకొని నేను ఉండే ఇంటి దగ్గర నడుచుకుంటూ వస్తుంటే నన్ను నిలవేశాడు. ఎవరు బాబు నువ్వు? ఏందంటే, అన్నా నేను ఉప్పలపాడు నుంచి వచ్చానన్నా. మీ పాట విన్నాను, అది సెల్ ఫోన్లో విన్నాను. అప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు లేవు, కీప్యాడ్ ఫోన్లు. ఆ ఫోన్లో విన్నాను. ఆ పాట విని నా హృదయంలో ఒక కదలిక వచ్చింది. వాస్తవంగా నేను యేసుప్రభుని ఎరగని వ్యక్తిని, కానీ ఆ పాట ఎందుకో నా హృదయాన్ని పట్టుకుంది. ఆ పాట వింటాం, మళ్ళా పెట్టుకోవటం, మళ్ళా వింటాం, నాకు అదే పని అయిపోయింది. ఇంతగా ఆ పాట ద్వారా నేను ఆకర్షింపబడ్డాను. ఈ మనిషిని ఒక్కసారి చూడాలి, అసలు ఆయన ఒక్కసారి ముఖాముఖి కలుసుకొని రావాలని, మీ గురించి తెలుసుకొని మొత్తం మీద ఇక్కడికి వచ్చానన్న. నా పేరు ఫలానా అని డీటెయిల్స్ చెప్పాడు. మనిషి చూస్తే తిక్కలోళ్ళలాగున్నాడు. మనిషి మాటలు, ఆ హడావిడి చూస్తే తిక్కలోళ్ళలాగున్నాడు. ఎవరి తిక్కలోడు అనుకుంటున్నాను నేను. సరే, పాట గురించి ఎత్తాడు కదా, ఆ పాట గురించి ఎత్తి పదే దాని గురించే చెప్తా ఉంటే, ఉంటారుగా పాపం కొంతమంది, ఈ తిక్కలోని పాట దర్శించినట్టుంది, పద్దాకల పాట గురించి చెప్తున్నాడు అని నేను అనుకున్నా. తర్వాత కాసేపు దేవుని గురించి చెప్పా. ఇంకా నేను వెనకాడేది లేదన్నా. ఆ పాట నా హృదయంలోకి వచ్చింది. యేసు ప్రభుని ఇంక నేను వదిలిపెట్టను అన్నాడు. ఇది నా ప్రభు కార్యం. ఇది నేను యథార్థంగా చెప్తున్నా, నడి రోడ్డు మీద జరిగిన సంఘటన. తర్వాత ఏదో ఆ మాట అన్నాళ్లే, నిజంగా కనెక్ట్ అవుతాడా దేవునికి? ఏదో కనపడ్డప్పుడు, ఒళ్ళు పొంగినప్పుడు కాసేపు ఏదో రెండు మాటలు మాట్లాడతారు, పక్కకు పోయి ఒకటి తిప్పలు వాళ్ళు పడతా ఉంటారు. నిజంగా ఇక నుంచి నేను దేవుడిని వదిలిపెట్టనన్నా, ఆ పాట ద్వారా దేవుడు నా జీవితంలో ప్రవేశించాడు, ఇక నేను వదిలిపెట్టనని ఎంతసేపు పులకించి పరవశించి అంటా ఉన్నాడు. మనిషి చూస్తేనేమో అరమందరంగా కనపడుతున్నాడు. ఏదోలే కానీ నా టైం ఒక అరగంట తిన్నాడు, కాకపోతే చేసేదేమో దొరికే కదా పొద్దున్నే అనుకున్నా. తర్వాత ఇక తరచుగా మందిరంలో కనపడుతున్నాడు. కనపడ్డప్పుడల్లా చేయెత్తుతున్నాడు, వచ్చాను చూసావా అని. దేవునికి స్తోత్రం. కనపడ్డప్పుడల్లా చేయెత్తున్నాడు, వచ్చాను చూసావా? చూశాను, సంతోషం. తర్వాత ఇక టెన్షన్ కొట్టినట్టు రావటం మొదలుపెట్టాడు. ఇక భార్యా బిడ్డల్ని కూడా తీసుకొని రావటం మొదలుపెట్టాడు. నేను అనుకున్నారు, తిక్కలోడు కాదురా, తెలివైనోడే మనిషి. పాపం అటు కనపడుతున్నాడు కానీ తిక్కలోడు కాదు, తెలివైనోడే. భార్య బిడ్డను కూడా తెచ్చుకున్నాడు అని ఆ మనిషిని గుర్తుపెట్టుకున్నా. తర్వాత ఇక దేవుడి పిచ్చి అయిపోయింది అతనికి. పని చేసుకోవటం, రావటం, ఇక అదే ధ్యాస. దేవుడే. ఒక పాట మనిషిని ఇంత ప్రభావితం చేస్తుందా అంటే, అది సినిమా పాట అయితే ఆ లోకంలో కలుస్తాడు, కానీ అది జీవం గల దేవుని పాట. ఆ పాటలో ఉన్న మాటలు శాలేమన్నయ్య కాదు, యేసయ్య మాటలై. ఆ మాటలకి, ఆ పాటకు ఆ దమ్ముంది. హృదయాలను కదిలించే దమ్ము, జీవితాలను పరివర్తనలోకి తెచ్చే దమ్ము దేవుని మాటలకి, దేవుని పాటలకు ఉంది. దేవుని మహాకృపను బట్టి అతడి ఆసక్తి నన్ను ఆకర్షించింది. ఇక ఉందా లేదా, తిన్నానా తినలేదాగా దేవుని సన్నిధిని కాచుకుంటా, ఎప్పుడు పరిచర్య ఉందన్నా వచ్చి పరిచర్య చేస్తా. ఎప్పుడు ఇక దేవుడి పిచ్చిలోనే ఉండిపోయేటట్టు కనపడ్డాడు. అప్పుడు నాకు సంతోషం కలిగి, తమ్ముడా ఏంది నీ ఆలోచన?
ఇక అదే ధ్యాసలో అదే లోకంలో ఉంటున్నాం. ఇంకా మరి కుటుంబము, బాధ్యతలు, మరి ఫ్యూచర్ ప్లానింగు, డబ్బు సంపాదన ఇట్లాంటివి ఉంటాయి కదంటే అవన్నీ ఏం లేవన్నా. నా ఊపిరి దేవుడు తీసుకునే లోపు 4 ఆత్మల్ని రక్షణలోకి నడిపించి యేసయ్యకి అప్పచెప్పాలన్న ఆశ తప్ప ఇంకా నాకు రెండో ఆలోచన లేదన్నా అన్నాడు. ఎస్, దేవుణ్ణి నమ్ముకున్నాడు, మారు మనసు పొందాడు. అంతటితో ఆగకుండా వెంటనే బాప్తీసం కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత బాప్తీసం తీసుకొని ఇక పిచ్చి పట్టినట్టుగా దేవుణ్ణి సేవించటం మొదలుపెట్టి నా కళ్ళను ఆకర్షించి చివరికి నేనే అతన్ని ప్రశ్నించేటట్టుగా నా ముందు కనపడ్డాడు. చివరికి అతని ఆసక్తి కనపరిచినప్పుడు విని, అంటే నీకు దేవుని సేవ చేయాలని ఉందా? అవును, సరే నేను కూడా ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసి మొత్తం మీద కొంతకాలం అభ్యాసం పొంది తర్వాత దేవుని యొక్క ఏర్పాటు ప్రకారం ఒక ప్రాంతానికి నేను వెళ్తున్నానన్నా అని చెప్పి పరిచర్యకు బయలుదేరి వచ్చి తనకు దేవుడిచ్చినటువంటి కృపను నిరూపించుకొని చిన్నదో పెద్దదో ముందు ఒక పరిచర్యను మొదలుపెట్టి ఆ ప్రాంతంలో స్థిరపడి ఒక సేవకుడై ఒక సంఘాన్ని కట్టి ఇప్పుడు ఒక పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. ఆ కుర్రోడు ఎవరే కాదు, ఇక్కడ సేవ చేసే మీ దానియేలు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? దానియేలు కొన్ని సంవత్సరాల క్రితం పాట ఏందో తెలుసా? నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ఆ పాట అప్పుడు విగ్రహారాధనలో ఉన్నాను. ఆ పాట ద్వారా నేను ఆకర్షించబడ్డాను. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన పాడమంటే నేను ఎందుకు పాడాను అనుకున్నా? ఒక్కొక్క పాటలోని మాట దేవుడు హృదయాన్ని పట్టుకుంటాడు. తర్వాత అలాంటి మనిషి మారాడనుకో 100 మందికి సమాధానం చెప్పగలుగుతాడు. నమ్ముకోండ్రా యేసుప్రభువే నిజమైన దేవుడు, నమ్మితే పరలోకం లేకపోతే పోతారు నరకానికి అని చెప్పి అలాంటి వాడు చెబుతాడు. పోయి చెప్పాలా, అట్ట తయారు కావాలి, ఇట్ట తయారు కావాలి అతను కూడా. అందుకు గొంతు బాగాలేకపోయినా పాడాను. తృప్తి చెందాడు మనిషి. ఇక దేవుని మాటలు వింటాడు. ఇప్పుడు దానియేలు సాక్ష్యం మీకు అందరికీ స్పష్టంగా చెప్పేశాను. అలాంటి వాడు నా పాట నాకు తీసుకొచ్చి వినిపిస్తుంటే పిచ్చోడా అయింది అనుకున్నాను నేను ఫస్ట్. తిక్కలోడే నా పాటగా దేశాయి పాటలే ఈ పాట విన్నా, ఈ పాట అంటే నాకు మెంటలోళ్ళు కూడా తగులుతుంటారు అప్పుడప్పుడు. ఈ మెంటల్ సరికేమో పొద్దునే నన్ను పట్టుకున్నాడు. కాదు, తెలివైనోడే అంత ముగ్ధుడైపోయాడు. ఆ తర్వాత కుటుంబీకులు యాక్సెప్ట్ చేయలేదు కదా, ఒప్పుకోలేదు. కుటుంబీకులు ఒప్పుకోలా. మైక్ పట్టుకో, చెప్పు, ఇంట్రెస్ట్ ఉంటుంది అయ్యా. కొంతకాలం తను ఉండే నివాసాన్ని ఏ ఊరది, గురిజవల్లో తనుండే నివాసంలోనే పరిచర్య ఏర్పాటు చేయడానికి దైవజనుడికి తన ఇంటిని అవకాశం ఇచ్చి, ఆ ఇంట్లో కూటం పెట్టండి అన్న, పరిచర్య చేసుకోండి అన్న అని తన ఇంటిని ఇచ్చేశాడు. ఇప్పుడు ఆ గురజవల్లో ఒక సంఘం, మందిరం కట్టబడి పరిచర్య జరుగుతుంది. ఎంతకాలానికి బాప్తీసం పొందావు నాయన? తెలుసుకున్న వెంటనే పొందావు? తర్వాత 1 సంవత్సరం లోపునే తీసుకున్నాం. ఆ కుటుంబీకులు 6 నెలల లోపు. రైట్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు దర్శించిన తర్వాత ఇంకెక్కువ టైం తీసుకోకుండా రక్షించబడ్డాడు. అంటే మీ కళ్ళ ముందు కనపడుతుంటాడు కదా, అందుకని చెబుతున్నాను. ఆయన స్టోరీ మీకు తెలియాలి కదా. ఒకప్పుడు విగ్రహారాధికుడుగా ఉన్న దానియేలు దేవుని పాట ద్వారా పట్టబడి మారు మనసు పొంది డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి దాన్ని ఒప్పుకొని, ఆ తర్వాత పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది యేసు ప్రభు సాక్షిగా కొంతకాలం సంఘ సహవాసంలో ఎదిగి ఉపదేశాన్ని పొంది కొంత అభ్యాసం పొంది తనకున్న భారాన్ని బట్టి తన ఇంటినే మందిరానికి అప్పచెప్పి అక్కడ పరిచర్య జరిగి, ఆ తర్వాత వాళ్ళు మందిరం కట్టి అక్కడ ఒక సేవ జరుగుతూ ఉంది ఇప్పుడు గురిజవల్లో. ఆ తర్వాత ఆయన దేవదర్శనం ప్రకారం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆత్మల్ని బలపరుస్తూ ఇప్పుడు ఒక మందిరం, ఒక సంఘం, ఒక పరిచర్య ఇక్కడ ఏర్పాటు చేస్తే దేవుడు నాతో మాట్లాడేది ఏంటంటే, అరే
తిక్కలోడు అనుకున్నావు కదరా, తిక్కలోడు కాదురా, నేను ఏర్పరచుకున్నవాడు, నేను పిలిచినవాడు, నేను ఆకర్షించుకున్నవాడు. ఇప్పటికి కూడా ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటుండొచ్చు, పని పాట వదిలేసి పైసలు సంపాదించడం వదిలేసి సేవాగేవ్ అని ప్రతి ఒక్కడు ఇదో వేసం మరిగారు, బాగా ఇదో దరువు అనుకున్నారు, ప్రతి ఒక్కడు బతకలేక బడిపోతారు అన్నట్టు అన్నారన్న. ఇప్పుడు కూడా అంటానే ఉన్నారంట. ప్రియులారా, రెక్కలు ముక్కలు చేసుకుని చాకరీ చేయడానికి అలవాటు పడ్డాడు, పనికి దడవడు, కష్టానికి దడవడు. కానీ సత్యం తెలుసుకున్న తర్వాత ఎవరో కష్టపడి ఒక మహానుభావుడు సువార్త చెబితే అది విని నేను మారాను. అంటే ఒకటి కష్టాన్ని నేను అనుభవించి నేను రక్షించబడి ఈరోజు మనశ్శాంతిగా ఉన్నాను. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం, పరలోక రాజ్యం స్వతంత్రించుకున్నాను. ఎవరో కష్టాన్ని నేను అనుభవించినప్పుడు మరి నేను కూడా ఇతరుల కోసం కష్టపడి త్యాగం చేసి ప్రకటించాలి కదా అనే భారం కలిగిద్దండి. అందుకు వస్తాడు సేవకి. మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు మీ ఊళ్ళో కూర్చున్నారు, నేను ఎక్కడో వేరే ఊరు నుంచి వచ్చి మీకు సువార్త ప్రకటిస్తున్నా, యేసయ్య గురించి చెప్తున్నా. అంటే నా కష్టాన్ని మీరు అనుభవిస్తున్నారు ఈరోజు. మీరు నా కష్టాన్ని అనుభవించి దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు మరి మీరు కూడా ఇతరుల కోసం కష్టపడి ప్రకటించాలా లేదా? అది న్యాయమా కాదా? ఒకడు ప్రకటించినప్పుడు అది తెలుసుకొని నువ్వు రక్షణ పొంది నువ్వు ఒడ్డెక్కి ఇంకెవడేట సస్తే నాకెందుకంటే అసలు అతను అదేం మనస్తత్వం అది? ఇప్పుడు నేనెందుకు ప్రకటిస్తున్నా? ఎవరో ఒక ఆయన గుంటూరులో కూటం పెట్టాడు, ఆయన గుంటూరులో పెట్టినోడు పెట్టకుండా నరసరావుపేట వచ్చి నరసరావుపేటలో పెట్టాడు. దేవుడు దర్శించాడు, ఆ కూటానికి వెళ్ళాను, ఆ సువార్త విన్నాను, దేవుడిని తెలుసుకున్నాను, రక్షణలోకి వచ్చాను. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, బలపడ్డాను, అదే కూటంలో తీర్మానం చేశాను, ఆ కూటం అయిపోకముందు అదే కూటంలో బాప్టిజం కూడా పొందాను. దీనికోసం ఆయన కష్టపడ్డాడుగా. బాగా వినండి, ఆయన కష్టపడ్డాడా? ఆ కష్టాన్ని నేను అనుభవించాగా. ఒకవేళ ఆయన వచ్చి అక్కడ కూటం పెట్టి సువార్త చెప్పకపోతే నాకు యేసయ్య తెలియదుగా, నేను నమ్మేవాడిని కాదుగా, నేను లోకంలోనే బతికేవాడినిగా, అంధకారంలోనే అందులోనే చచ్చేవాడినిగా, చచ్చి నరకానికి పోయేవాడినిగా. ఈరోజు నేను పరలోక రాజ్య వారసుని అయ్యాను, నా జీవితం మారింది. అన్ని రకాల వ్యసనాలన్నిటిని వదిలేసి ఈరోజు ఒక మనిషిగా విలువైన జీవితాన్ని జీవించడానికి, నిజమైన దేవుణ్ణి తెలుసుకోవటానికి, ఆయన నమ్ముకోవటానికి, కుటుంబాన్ని కట్టుకోవటానికి, శాపగ్రస్తమైన జీవిత అనుభవాల్లోంచి ఆశీర్వాదకరమైన అనుభవాల్లోనికి రావడానికి యేసయ్య శిలువ త్యాగమైతే ఆ శిలువ సువార్తను తీసుకొచ్చి నాకు ప్రకటించినోడిది త్యాగం కాదా? త్యాగమేనండి. ఆయన పెళ్లి కూడా చేసుకోవాలా, కుటుంబం లేదు, భార్యా బిడ్డలు లేరు, ఒంటి పక్షి, ఒంటరి జీవితం. బాగుందన్నా పట్టించుకునేవాళ్ళు లేరు, బాగలేదన్నా పట్టించుకునేవాళ్ళు లేరు. అలాంటి ఒంటరి ఏకాకి జీవితం జీవించి సువార్త ప్రకటిస్తే అలాంటి వాడి త్యాగం, కష్టం నేను అనుభవించి నేను మారు మనసు పొంది రక్షణ పొందాను. నా దేవుడు నన్ను అడిగిన ప్రశ్న, ఎరా అవతలోడు కష్టాన్ని నువ్వు అనుభవించావు, మరి ఇతరుల కోసం నువ్వు కష్టపడవా? అవతలోడు ప్రకటిస్తే నువ్వు విని మారు మనసు పొంది రక్షణ పొంది పరలోకం పొందుకున్నావు, భూమి మీద జీవితాన్ని కూడా విలువగా మార్చుకున్నావు. మరి నీలాగా నన్ను తెలుసుకోనోళ్ళు, ఎరగనోళ్ళు బోళ్ళు అంతమంది ఉన్నారు కదరా, లక్షల మంది సమాజంలో. మరి వాళ్ళకి ఎవరు చెప్తారు? ఒకడు చెప్తే నువ్వు విని బాగుపడ్డావు, మరి నువ్వు చెప్తే కదరా 10 మంది వినేది. నా వ్యాపారాన్ని దీవించు, ఆశీర్వదించు, కానుకిత్తా అంటావా? ఎవడికి కావాలరా నీ కానుక? రారా నువ్వు నా పరిచర్యకని పిలిచాడు ఆయన.